హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే మండీ బిర్యానీతో అయితే మేము ముందుకు వచ్చాను. చికెన్ అయితే ఇలా ముందుగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఇలా గ్రిల్ అయితే చేసేసుకోవాలి. ఇక పోతే దీంట్లోకి అయితే టేస్ట్కి అయితే పచ్చిమిరపకాయల పేస్ట్ ఏంటండి, ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ మనం నూరుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇక ఈ మసాలాలు అయితే ఏమి ఉండవండి ఈ బిర్యానీలోకి, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్తోనే టేస్ట్ అనేది ఉంటుంది. మనం నూరు పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకొని దాంట్లో వాటర్ అంతా కంటెంట్ అంతా పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇలా దాని పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే వేయించుకొని ఉప్పు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా గ్రేవీలాగా అయితే మనం ఈ పేస్ట్లు ఇవన్నీ చక్కగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా అంతా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకొని లాస్ట్లో అయితే వేసుకోవాలి. ఇలానే ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని మంచి ఒక థిక్ క్వాంటిటీ లాగా వచ్చేంత వరకు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంత వచ్చేంత వరకు అయితే వేయించుకొని దీన్నైతే ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం రెడీ అయిపోయింది. ఇలా వచ్చేంత వరకు ఉంచుకొని ఇక ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇంక ఇది పక్కకు పెట్టుకొని బియ్యానికి అయితే బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా నేను కడిగి నానపెట్టుకొని 1 అవర్ ఉంచుకున్నాను. ఇక ఆ బియ్యంలో ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసేసి ఇలా కలిపెట్టుకోవాలన్నమాట. మంచి మొత్తం కలిసేంత వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నలాగా నీట్గా మొత్తం బియ్యానికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉంచుకొని ఇలా ఉడికినంతసేపు ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలానే సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా అంతా మగ్గిన తర్వాత మండీ బిర్యానీకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటండి, కాజు, బాదం, కిస్మిస్ ఇవే కదా. ఇలా ఇదంతా మగ్గిపోతూ ఉంటుంది, ఇంక ఈ ప్రాసెస్ అవుతుంటుంది. ఇక బాదం, కిస్మిస్, జీడిపప్పు అవి నేను వేయించేసుకొని ఇది మొత్తం మగ్గిపోయిన తర్వాత అయితే అవి పైన అయితే వేసేసుకోవాలి. ఇలా రైస్ అయితే పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇలా చాలా బాగుంటుంది. సేమ్ మండీ టేస్ట్ అయితేనే ఉంటుందండి. ఇక ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళి తినే బదులు ఇలా మనం ఇంట్లోనే చేసుకొని చక్కగా పిల్లలతోటి చక్కగా తింటే చాలా బాగుంటుంది. ఇక అన్నీ వేసేసుకొని బాదం, కిస్మిస్, జీడిపప్పు మొత్తం ఇవన్నీ కూడా వేయించుకున్నవన్నీ పైన చల్లేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఇక పక్కగా పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీ ఉండే మండీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక గ్రిల్ పెట్టేసుకొని చికెన్ అయితే కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఉండే మండీ బిర్యానీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎలా ఉందో. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.